ఫస్ట్ యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్. ఎందుకు 1 యాడ్ చేస్తున్నాం? ఫార్ములే 1 ప్లస్ 1 తోటి స్టార్ట్ అయింది కాబట్టి 1 యాడ్ చేస్తున్నాం. రిమైనింగ్ అంతా అట్లాగే నోట్ చేస్తున్నాం, ఎక్కడ ఏం డిస్టర్బ్ చేయట్లేదు. తర్వాత ఇప్పుడు పి ఎవరో అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ చూస్తే పి ఐడియా వస్తుందని చెప్పాను. అన్నిట్లలో రిపీటెడ్ ఫస్ట్ టర్మ్ 1 ఉంది అంటే P1. అంటే ఇప్పుడు నేను సెకండ్ టర్మ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ 1 లేదు కాబట్టి 1 యాడ్ చేసి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ మీద ఫోకస్ చేస్తున్నాను. సెకండ్ టర్మ్ P1 అని తెలిసింది, P/1 ఉంది ఫార్ములాలో కాబట్టి 1/1 అని రాశాను. ఓకే, నెక్స్ట్ ఇంకా x/q ఎవరు కావచ్చు అనేది చూడండి. x/q, హీ ఈజ్ x/q అంటే క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే this 1/3 repeats in all terms of the question. So I am taking 1/3 as x/q. వినండి, తర్వాత మనది ప్రాసెస్ కరెక్టా రైటా ఎట్లా అనేది కూడా చెప్తాం. అంటే ఇది కూడా కొత్తగానే ఉందమ్మా, ఇది క్వశ్చన్ లో లేదు. క్వశ్చన్ లో ఇన్ ద గివెన్ క్వశ్చన్ 1 into 3/3 into 6 అంటే గివెన్ క్వశ్చన్ ఆల్మోస్ట్ మీకు ఫార్ములాలో థర్డ్ పార్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఈ 2 లేవు, 1 యాడ్ చేసినట్టే. ఈ కొత్తగా P/1 x/q ఐ హావ్ సమ్ క్లారిటీ. దాన్ని 1/1 1/3 అంటే ఇది 1/3 కదా, 1 ప్లస్ 1/3 ఇక్కడ కూడా యాడ్ చేస్తుంది. ఎందుకు ఇది కొత్తగా ఇన్వాల్వ్ అయింది క్వశ్చన్ లో, ఇక్కడ యాడ్ చేసి. నౌ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా నేను క్వశ్చన్ లో వాడు ఇచ్చిన టర్మ్స్ వరకు వెళ్ళలే. 2 టర్మ్స్ దగ్గర నేను క్లారిటీ తెచ్చుకున్నాను. ఇప్పుడు అవి ఈ 2 కూడా అప్లై చేద్దాం. అంటే 1 ప్లస్ 1/1 1/3 అయిపోయింది. నౌ దిస్ ఈస్ థర్డ్ టర్మ్. ఓకే, ఇక్కడ ఫార్ములాలో థర్డ్ టర్మ్ ఏం చెప్తుంది? ఫార్ములాలో థర్డ్ టర్మ్ న్యూమరేటర్ p into p minus p అంటే న్యూమరేటర్ 1 into 3. ఓకే, న్యూమరేటర్ 2 టర్మ్స్ ఉంటే డినామినేటర్ ఏముండాలి? 1 into 2 ఉండాలి. రాసేయండి. తర్వాత ఏముండాలి? x/q హోల్ స్క్వేర్ ఉండాలి. x/q 1/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు వాల్యూస్ చెక్ చేయండి. చూడండి 1 into 3 అట్లాగే ఉంది. 3 into 6 హౌ మచ్? 18. ఓకే, ఇక్కడ 1/3 హోల్ స్క్వేర్ 9 into 2 18. సరిపోయింది కదా. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఫార్ములా లాగా కన్వర్ట్ అయిపోయినట్టే. నౌ 1 ప్లస్ P/1 x/q 1 into 3 అంటే p into p minus q by 1 into 2 x/q whole square up to so on infinity. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ 1/3 అంటే 4/3 ప్లస్ x. ఇది అట్లాగే ఉన్నాయండి. ఇప్పుడు రైట్ సైడ్ కంపేర్ చేసుకోండి. ఈ కంపారిజన్ లో P1 అని తెలిసింది, x/q 1/3 అని తెలిసింది. ఇంకా ఇది ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చేసినట్టే. ఈ క్వశ్చన్ లో మీకు ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 2 స్టెప్స్ ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి ఫార్మాట్ మళ్ళీ ఓల్డ్ క్వశ్చన్ చేసినట్టే ఉంది. p minus q అంటే 3, p వాల్యూ 1 కాబట్టి 1 minus q 3, 1 minus q 3 అంటే q is -2, q -2 కాబట్టి ఇప్పుడు x/q ఏమైతుంది క్యాలిక్యులేట్ చేయండి. సో q -2 x/q 1/3, x/-2 is 1/3, x equal to -2/3. ఓకే, x -2/3 క్లారిటీ వచ్చింది. P1 we got, q -2 we got. యాక్చువల్ ఫార్ములా ఏంటి? 1 ప్లస్ x హోల్ పవర్ p/q. ఈ లెఫ్ట్ సైడ్ ఏం డిస్టర్బ్ చేయదు. ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 2/3 హోల్ పవర్ p1 q -2, 1/3 హోల్ పవర్ -1/2 అంటే 3 పవర్ -1 -1/2 which is 3 పవర్ 1/2 which is √3.
ఓకేనా 4/3 ప్లస్ ఎక్స్ కదా ఎల్సిఎం 3 తీసుకోండి 4 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు √3 అంటే 4 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ 3√3 ఇప్పుడు ఏం చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4 ప్లస్ 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√3 హోల్ స్క్వేర్ సో 9x స్క్వేర్ ప్లస్ సార్ అక్కడ 4/3 అని ఎక్కడ రాసింది సార్ 1 ప్లస్ 1 ఇవి యాడ్ చేయండి ఓకే 9x square plus 24x plus 16 is equal 3√3 whole square 27. So what you can get here 9x square plus 24x is equal 27 minus 16. 9x square plus 24x is 11. Which one is required? Okay.